ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంటే మేమే కబ్జా చేసుకొని చేసుకుంటాం. మీడియా వాళ్ళు కూడా రాసిరంట సార్, మీడియా వాళ్ళు కూడా బాదర్గూడ రైతులు దొంగలంట. అట్లా రాయొద్దు, మీరు తెలుసుకొని రాయాలి. మీరు మెజారిటీ ఎవరిదుందో చూసి మీరు రైట్ గా కరెక్ట్ ఎవరు మాట్లాడుతూ తెలుసుకొని రాయాలి. ఎప్పుడైనా కానీ రైతులు దొంగలు కాదు సార్. రైతులు మా పరిస్థితి ఏంది, మేము రోడ్ పైన పడాలి. రోడ్ మీద పడే పరిస్థితి చేయలేదు సార్. ఏ గవర్నమెంట్ రైతుల దగ్గరకు రాలేదు, ఏ గవర్నమెంట్ రాలేదు. ఇది వరస్ట్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటేనే వరస్ట్ గవర్నమెంట్. వాడు వచ్చిందే మా దగ్గర ఉన్న భూములు తీసుకోవడానికే వచ్చింది, అక్రమంగా తీసుకోవడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి, అంతే. ఏడుస్తున్నాం మేము, ఎంత ఏడుస్తున్నామో మాకే తెలుసు. నిద్ర లేవు మాకు తెలుసా సార్, నిద్ర లేవు. అసలు మొత్తం హైదరాబాద్ 2000 మెంబర్స్ పోలీసులు దిగిరు సార్. మేము మా విలేజ్ వాళ్ళు మేము రావడానికి మా ఆధార్ కార్డు చూస్తున్నాం. మేము టెర్రరిస్టులమా, మేము పాకిస్తాన్ వాళ్ళమా? అక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు ఎంతో మంది వాళ్ళని పట్టుకోపోయి మేము టెర్రరిస్టులు లాగా ఆధార్ కార్డు చూస్తేనే మమ్మల్ని అలో చేస్తారు సార్. మేమంతా దొంగలమా చెప్పండి మరి మీరే. మహాలక్ష్మి అన్నాడు, స్మార్ట్ కార్డు మహాలక్ష్మి అన్నాడు. ఏ మహాలక్ష్మి మహిళలను దొంగలం లేదు సార్. ఇంటి దగ్గర మొత్తం నైట్ కూడా పోలీసులు తిరుగుతారు. ఎందుకు ఏమన్నా టెర్రరిస్ట్ చేస్తున్నాం ఏమన్నా? మరి పొలం కాడ పశువుల పరిస్థితి ఏందమ్మా? లేదు, వాటర్ తాగడానికి కూడా ఎవరిని అలో చేయలేదు. ఎవరు వాటర్ తాగిద్దామని కూడా పంపిస్తలేరు అసలు తెలుసా. ఒక షుగర్ పేషెంట్ అక్కడ ఉండే సార్ నిరాహార దీక్షలా, ఆయనకు షుగర్ పేషెంట్ ఉన్నారు, టాబ్లెట్ ఇస్తా అంటే కూడా ఒక ఆమెను అలో చేయలేదు. లేదు తెలుసా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? మా భూములు మాకు కావాలి. ఇక్కడ ఏ బుల్లెట్ ట్రైన్ లేదు, ఏం లేదు సార్. ఆయన కబ్జా చేయడానికి వచ్చింది. ఇదంతా డ్రామా. ఒకవేళ మీ భూముల దగ్గరికి వస్తే ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రావద్దు మా దగ్గరికి, మేము ఏం చేయాలి చెప్పులు మెడలకి వదిలిపెట్టము సార్. మేము ఇది 80 years నుంచి మా తాతలు ముత్తాతలు అందరు చేసుకున్నాడు సార్.